హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇస్తూ పెట్టాను, కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండట్లా నేను మళ్ళీ తీసేసాను అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ మీకు టైం చూపిస్తాను. ఇది రోజు అంటే సాటర్డే రోజు. సో మార్నింగ్ 4:20 అవుతుంది. నేను 4:15 కల్లా లేసాను. ఇంత మార్నింగ్ లేవడం చాలా డేస్ అవుతుంది, అసలు లేవట్లేదు. కార్తీకంలో గిట్ట ఏ రోజు గిట్ట లేసి సరే అయితే అసలు ఏం చేయలేదు, ఎందుకంటే మనకి కార్తీక పూర్ణం 2 days వచ్చింది కాబట్టి నేను ముందు రోజు చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఎందుకు లేసాను ఎందుకు అని మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. గ్యాస్ ఆఫ్ చేసినాను. బనానా జామకాయలు పెట్టుకున్నాను. మాస్క్ ఒకటి అయితే పెట్టిన మాస్క్ ఇప్పుడు ఒకటి పెట్టుకుంటాను. సో టైం అయితే 6:10 అవుతుంది. ఇంకా మేము మా ఇంట్లో పైన ఉన్న వాళ్ళని ఇద్దరం కలిసి 2 families కలిసి వెళ్ళామన్నమాట. సో ఇక్కడికో చూడండి, ఈ శారీ నేను కట్టుకున్న శారీ నా ఫేవరెట్, చాలా ఇష్టము. ఏంటంటే నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఇది 19 years బ్యాక్ December 8కి అయిందనమాట మాది ఎంగేజ్మెంటు. సో ఇప్పుడు మేము వెళ్ళే దగ్గర అయితే చాలా డేస్ అవుతుంది. నేను అనుకోకుండా సడన్గా ప్రోగ్రామ్ అనమాట. సో ఇంకా మేము బయలుదేరాము. ఇంకా చాలా కూల్గా ఉంది, కానీ ఇక్కడ వెళ్ళేటప్పుడు అడవిలో రెడీ అవుతాం కదా, వేడిగిట అనిపిస్తుంది. సో కానీ చాలా మంచిగా అనిపించింది వెళ్ళినందుకు. ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్, నిజంగా అన్నీ బాగా జరిగినాయి మాకైతే. ఇంకా మేము వెళ్ళేది ఎక్కడికంటే యాదగిరిగుట్ట. ఇప్పుడైతే యాదాద్రి భువనగిరి అట్లా అంటున్నారు కదా, సో మేము అక్కడికి వెళ్తున్నాము. సో కానీ ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ నేనైతే. యాదాద్రి వరంగల్ దాటాలా, ఇంకా యువతలకే ఉంటుంది. మనం ఓకే కాళేశ్వరం ఇక్కడెక్కడికి అక్కడ నుండి ఇక్కడ రాజన్న కోసం చేసిండ్రు అంతే. యూనిఫామ్ లా వేసుకున్నా కార్డు పెట్టుకుని కొందరు పెట్టుకుని చూపిస్తారు. నెగిటివ్ ఉంటే పాజిటివ్ వస్తుంది. ఆడ తీసుకున్నా ఇక్కడ ఫ్రీ చేయకపోతే వదిలిపెడతారు, చేసేస్తాం వదిలిపెట్టారు. మనకు ఫాస్ట్ ట్యాగ్ లేదని చూసి పిలుస్తా తిల్లక ఆకలి అవుతుందా? సో ఇప్పుడు మీకు సైడ్కి కనిపిస్తుంది కదా కోట, భువనగిరి కోట అనమాట. సో మనము యాదాద్రి వెళ్ళేటప్పుడు మనకి వరంగల్ సైడ్కి ఉన్న రోడ్డు పక్కన ఉంటుంది అనమాట. సో దాని గురించి చెప్పాలంటే సపరేట్ వీడియో అయితే చేయాలి, కానీ చాలా బాగుంటుందంట. నేను కూడా చూడలేదు. సో ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది పురాతన 10వ శతాబ్దంలోది, కానీ నాకైతే కరెక్ట్ ఏం తెలియదు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ట్రై చేస్తే చూడవచ్చు అక్కడ వెళ్ళి. వర్షం పడ్డప్పుడు చేసినప్పుడు అట్లా అవుతుంది. అవి ఇట్లా కారినట్టు ఉంది. చూసేసినాం భువనగిరి లేదు, ఏదో పెయింటింగ్ లాగా ఇట్లా మీదకి కిందకి వేసిన వర్షం డబ్బులు ఎక్కడైనా కరెక్ట్ మన అంటా వచ్చేసరికంటే ఈరోజు వెళ్తున్నామంటే నిన్ననే స్టార్ట్ అయింది. మా ఆయనకి బొన్నాన్సా 800 అయిందంట.
అండి టికెట్ చిన్న కొద్ది హెన్రీ హనుమాన్ జై హనుమాన్. అక్కడ మనకి సివిల్ గండిపేట చెరువు అట్లా ఉంటుంది చూడ, అట్లా ఉంది కదా. దగ్గర దగ్గర ఏమో వెళ్ళాలి. ఒక హెలికాప్టర్ పెట్టించుకుంటాడేమో పైన ఇక కొండ మీద. సచివాలయం ఏమన్నా కడుతున్నాడు అన్న సెక్రటరీ. నేను నిన్న చూసిన వీడియోస్. వాడికి ఏంటంటే మన పేరు ఉండిపోవాలి అని చెప్పేసి అట్లా చేసుకుంటాడు వాడు ఏదైనా. ఫస్ట్ ఉన్నట్టు ఉంటేనే బాగుంటుంది. చేసేది ఏదో కొంచెం నీట్నెస్ డెవలప్ చేస్తే అయిపోతున్నాయి కానీ మరి మొత్తం అంతా దవ్వి చేసి న్యాచురల్ ఉంటేనే బాగుంటుంది. అది చూడండి అసలు న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా ఫైనల్ అయితే ఇంకా యాదాద్రి అయితే వచ్చేసినాము. ఇంకా మనకి పార్కింగ్లో అయితే పెట్టేసుకొని వ్రతం చేయించుకోవడానికి అయితే ఇప్పుడైతే కిందనే ఉందన్నమాట. మేము ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము. మా అదృష్టం ఏందో కానీ ఆ రోజు కరెక్ట్ ముందు రోజే మనకి ఎప్పుడు 500 ఉంటుంది అనమాట పూజకి టికెట్. ఆ రోజు అయితే 800 అయిందనమాట. సో ఆ రోజు కానీ బాగానే ఉంటుంది. ఎవరన్నా వెళ్ళి చేయాలనుకుంటే అయితే మనం కొన్ని ఐటమ్స్ పూజకు సంబంధించినవి అయితే తీసుకెళ్ళవలసి వస్తుంది. వాళ్ళు పూజ ఇస్తారు కానీ అన్నీ ఇయ్యారనమాట. మనం పువ్వులు పండ్లు అలాంటి కత్తకు సంబంధించిన కత్త పైన పెట్టేటి ఐటమ్స్ వీటన్నీ తీసుకెళ్ళాలి. మాకైతే సరిగ్గా ఇవ్వలేరనమాట. కానీ మేము ముందు జాగ్రత్త పువ్వులు పండ్లు అయితే తీసుకెళ్ళాము. ప్రసాదం గిట్ట చేసుకెళ్తే బాగానే ఉంటుంది. మనకి విడి పువ్వులు గిట్ట అయితే పువ్వులు అయితే అస్సలే ఇవ్వలేరనమాట. సో ఇంకా మనం ప్రసాదం ఆల్రెడీ పొడి ప్రసాదం ఉంటుంది కదా, అదైతే ఇచ్చిండ్రు, మీతే ఇవ్వలేరనమాట. అవుతుంది అక్క. ఇంకా 9:30కి స్టార్ట్ అవుతుంది కదా పొద్దున. 9:30 కదమ్మా టైం ముందు 10 o'clock మనకి. 10 o'clock 10 ఉందా? ఓ మనం చాలా ముందు వచ్చేసినాం. 4 times చేయొచ్చు అన్న. 7:30, 10:30. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు అవుతున్నాయి అనమాట. సో ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ మార్నింగ్ 7:30, 10 o'clock, 12 o'clock, 4 o'clock ఉంది. మాకైతే ఇప్పుడు 10 o'clock వచ్చింది. హలో అమ్మా, వెయిటింగ్ అనమాట అందరూ. పనులను చూసింది ఎంబడి పట్టుకోలేదు. అబ్బా అంటేనే ఉన్నా వచ్చేసింది అది. అమ్మ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫోన్ జాగ్రత్త పువ్వులు అది ఎక్కి చెట్టు మీద ఎక్కి కూసలో ఫోన్ పట్టుకొని. నిజంగా పైన ఉంది ఒక పండు, పైన ఉంది ఒక. అమ్మో చూస్తున్నావా? హ్యాండ్ బ్యాగ్ తీసుకోండి ట్యాంక్. అవునక్క, అవి కంపల్సరీ కొండ పాత్ర కొండ కదా కంపల్సరీ. ఏమి రోజు లేవు లేవా? అందరు లోపలికి వెళ్ళి వ్రతం చేసుకొని వస్తుంది కదా. కోతులు అయితే ఎంట పడుతూ ఉన్నాయి అన్నమాట. జాగ్రత్తగా తీసుకొని రావాల్సి వస్తుంది, గుంజుకుంటున్నాయి చేతులకి. సో ఏంటంటే అసలు కోతులతోనైతే ఫుల్ టైం పాస్ ఫ్రెండ్స్. కానీ అసలు చాలా జాగ్రత్త. మాకు అసలు ఇంత ఐడియాలో ఫస్ట్ టైం అనమాట నేను పెట్టుకోవడం అక్కడ కదా. మనం కొంచెం బ్యాగులు అట్లా కొంచెం అయితే మన సెక్యూరిటీ కోసం అయితే తెచ్చుకోవాల్సిందే ఇక్కడికి. అసలు ఇప్పుడు వ్రతం అయిపోయి అందరు బయటకు వస్తుండ్రు. ఒక్కొక్క చేతిలో ఏమున్నాయని అవి పైకి వెళ్ళి అబ్జర్వ్ చేసి పాడి తీసేసుకుంటున్నాయి. చాలా జాగ్రత్త ఉండాల్సి వస్తుంది ఇక్కడ. సో ఒక ట్రిప్ అయితే పూజ అయిపోయింది కదా, వాళ్ళకి 9:30 అలా అయిపోయింది అనమాట. 9:30కి అయిపోయాక మళ్ళీ మనకి నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ టోకన్స్ అనమాట. సో ఇంకా మేమైతే ఇంకా తీసేసుకొని లోపలికి వెళ్ళేసరికి 10 అయ్యింది. మనకు 10:15 కల్లా స్టార్ట్ అయింది పూజ. ఎందుకంటే ఎవరికి అత్తపీట వాళ్ళే సెట్ చేసుకోవాలి కదా.
కానీ ఇంకా అన్నీ అయితే ఏమి ఎక్కువ ఇవ్వలేరు ఫ్రెండ్స్. అసలు పువ్వులు అయితే అస్సలే ఇవ్వలేరు. ఒక టెంకాయ, అవి ఏమంటారు నల్ల ఒక్కలు, ఖర్జూరాలు అట్లా ఒకటి ఇచ్చారు అంతే. మనమైతే మ్యాక్సిమం ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే కథకు సంబంధించిన పూజ సామాగ్రి అయితే అన్నీ తీసుకెళ్ళింది బెస్ట్ నాకు తెలిసి కొన్ని. ఎందుకంటే మనకు ఓన్లీ హారతి పల్లంగా లాంటివి ఇస్తారు కానీ మిగతా అయితే ఇవ్వలేరు. మనకు పొడి ప్రసాదం ఉంటుంది కదా, అది ఒకటైతే ఇచ్చిండ్రు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం టైమింగ్స్ ఇటు ఎలా ఉన్నాయంటే, నాకు అసలు టైమింగ్ మాకు తెలీదు. మేము 6 o'clock అలా అనుకుని బయలుదేరినాకనే మా అక్కడికి వెళ్ళేసరికి 8:15 అలా అయ్యింది. టైంకి చేరుకున్నాం కానీ మాకు స్టార్ట్ అయ్యే టైమింగ్ ఏంటంటే 7:30కి స్టార్ట్ అవుతుందంట ఫస్ట్ పూజ. సో సెకండ్ 10 o'clockకి, థర్డ్ 12 o'clockకి, ఫోర్త్ ఏమో 4 o'clockకి స్టార్ట్ అవుతుంది. డైలీ 4 పూజలు అవుతాయి అనమాట. ఎవరికి టైం సెట్ అయినట్టు వాళ్ళు వచ్చి చేయించుకోవచ్చు. కానీ ఏంటంటే మనం పూజ సామాను, అగరబత్తులు, ధూపం అలాంటివి అయితే తీసుకెళ్ళాలి. మాకైతే అసలు ఇవ్వలేరు. వాళ్ళు అలా మిస్ అయినాయో ఎట్లనో అయితే తెలియదు. అవైతే రాలేవు మాకు. మరి నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే అన్నీ అయితే పెట్టుకొని తీసుకెళ్ళింది బెస్ట్ నాకు తెలిసి. ఎందుకంటే మనకు కొన్ని లేకపోతే ఎట్లనో అనిపిస్తాయి. మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ కంకణాలు లేనిది మనం అసలు పూజ ఫస్ట్ అయితే కంకణ ధారణ పూజ అయినాకనే కదా. ఇంకా ఏంటంటే టెంపుల్లో ఏది ఉన్నా లేకున్నా టెంపుల్లో చేయించుకుంటా, అది హ్యాపీనెస్ వేరు, తప్పేముండదు అంటారనమాట. ఏ రోజులైనా చేయించుకోవచ్చు కదా కథ. కానీ కంకణాలు గిట్ట మనం ఇంటి దగ్గర నుండి కట్టి తీసుకెళ్ళింది బెస్ట్. మనకి కంకణాల గిట్ట థ్రెడ్ అలాంటివి ఏమి ఇవ్వలేరు. మనం అన్నీ ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది. సో ఇంకా ఏంటంటే ఇంకా టికెట్ అయితే చెప్పాను కదా 800 అయ్యిందనమాట. కానీ దానికి తగ్గట్టు మనకు పూజ సామాను ఇస్తే అయితే బాగుంటుంది. కానీ ఇవ్వలేరు అనమాట. ఇంకా ఏం చేయలేం కదా మనము. ఇంకా చేయాలనుకున్నాం, చేయాలి, ఎలా ఉన్నా కానీ సెట్ అయిపోతుంది. అన్నవరంలో గిట్ట మనం అనుకుంటాం కానీ అసలు కథపీటనే ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ మనకి ముంగట కుంకుమర్చనకు అలా ఎలా చేసుకుంటామో అలా ఇచ్చేస్తారు అంతే. అక్కడ పెట్టి కూర్చొని చేసుకోవాలి మనము, అలా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా కథపీట ఉంది. ఇంకా మేము వెళ్ళిన టైం అయితే అలా ఉందన్నమాట. ఆ టైంకి వెళ్ళాము కానీ ఆ రోజు సాటర్డే కదా. సాటర్డే అయితే 7 to 9 వరకేమో రాహుకాలం ఉంటుందంట. ఆ టైంలో మాకు దొరకలేదు, అది అనుకోలేదు, నాకు తెలియదు అనమాట. తర్వాత మా ఇంట్లో ఉన్నామో చెప్పింది, ఆ టైంలో రాహుకాలం ఉంటుంది అక్క, మీరు కరెక్ట్ టైంకే పూజ చేసుకుంటులే 10 o'clockకి మంచిగా ఉంటుంది ఆ టైం నుండి అని చెప్పేసి. సో కొన్ని ఏంటంటే మిస్ అయిపోయినా కానీ అవి మనకు కొంచెం ఏమంటారు మంచిగా చేస్తాయి. ఇలా అనుకోవాలి, ఏది జరిగినా మన మంచికే కదా అంతే. అందుకే నేనైతే మ్యాక్సిమం అయితే ఏం ఫీల్ కానీ ఫ్రెండ్స్, ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోతాము. ఎందుకంటే మనకు ఎంత ప్రాప్తం ఉంటుందో, ఏవి రావాలో అంతే అక్కడ వరకే అనుకోవాలి. సో వస్త్రం గిట్ట మనకు ఓన్లీ పత్తి కాటన్ ఇస్తారు, మనం దాంతో వస్త్రం అలాంటివి చేసుకోవాలి. మనకు అక్కడ టైం సేవ్ కాదు కాబట్టి మనం తీసుకెళ్ళిందే బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పూజ స్టార్ట్ అవుతూ ఉంటుంది చూడండి. పూజనీయులు కళ్ళకద్దుకోవాలి. దంపతులు వ్రతం చేసుకునే దంపతులు పూజనీయులు కళ్ళకద్దుకోండి. పూజనీయులను కళ్ళకద్దుకోవాలి. దంపతులు పూజనీయులు కళ్ళకద్దుకోండి. దంపతులు పూజనీయులు కళ్ళకద్దుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణ, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీభూషణాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. విడిపూలు గురువాకులు పెట్టండి. ఓం సూర్యాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం దయవిదాయ నమః, ఓం సూర్యకాయ నమః, ఓం చంద్రకాయ నమః, ఓం మంగళాయ నమః, బుధకాయ నమః, బృహస్పతికాయ నమః, శుక్రకాయ నమః, శనిశ్చరాయ నమః, రాహుకాయ నమః, కేతుకాయ నమః, ఆదిత్యాయ సమర్పయామి. పీడ పైన ఉన్న ఒక అరటి పండు కొంచెం పొట్టు తీయండి. పీడ పైన ఉన్నటువంటి ఒక అరటి పండు కొంచెం పొట్టు తీయండి. ఆ పండు పైన పువ్వుతో నీళ్లు చల్లండి. ఆ పండు పైన పువ్వుతో నీళ్లు చల్లండి. చేయితో నైవేద్యం చూపెట్టండి. ఆ పండును
ఆ పండును చేతిలో నైవేద్యం చూపెట్టండి. ప్రోక్ష్యావతిత్యా సత్య అమృతస్తు ప్రథమాయ నమః. ఓం ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థాయ నమః, పంచమాయ నమః, మహాగణాధిపతయే నమః, విద్యాయ నమః, రాజయోగాభ్యో నమః. సత్యస్కారేకరై నైవేద్యం సమర్పయామి. పూర్వాభూషణ ఉత్తరాభూషణ సమర్పయామి. హస్తప్రక్షాళనం పాదప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం దక్షిణాం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. స్వామి పైన అక్షింతలేసి దండం పెట్టండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వదా ఈశ్వరదా అనేన గణపతి మునిరేణ భగవాన్ సర్వాత్మకః సర్వం గణాధీశో సుప్రీతో ప్రసన్నో వదో భవతో గణపతి ప్రసాదం యజమానః శిరసాగుణాత్మో ఆదిత్యాది నవగ్రహ దేవతా సుప్రీతో ప్రసన్నా వరదా భవంతు. ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాదం యజమానః శిరసాగుణాతు. అక్షింతలు పూలు చేతులు పట్టుకోండి. చేతులు జోడించుకోండి. సత్యనారాయణ స్వామికి మీ ఇంటి వద్ద ఏమేమి మొక్కులు మొక్కారో ఆ మొక్కులన్నీ మనసులో తలుచుకోండి. మీ కోరికలన్నీ స్వామికి చెప్పుకోండి. మనసులో స్వామిని ప్రార్థన చేసుకోండి, ధ్యానం చేసుకోండి. ధ్యాయే సత్యం గుణాతీతం గుణత్రయసమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం మణిం నీలవర్ణం పీతవాసం శ్రీవర్షాభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాచ్యేన పూజితం. రమాశ్రీధ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి. గౌరమ్మ పైన, కలశం పైన, స్వామి పైన అక్షింతలు వేయండి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః పాద్యం. పాదు పెరుగు పంచామృతం పుష్పంతో తీసుకోండి. గౌరమ్మ పైన, కలశం పైన, స్వామి పైన 3 సార్లు పంచామృతం చల్లండి. పుష్పంతో పూజ నీళ్లు తీసుకోండి. ఒకసారి గౌరమ్మ పైన, స్వామి పైన, కలశం పైన పూజ నీళ్లు చల్లండి. పంచామృతం 3 సార్లు చల్లాలి. పూజ నీళ్లు ఒక్కసారి చల్లాలండి. ఆ స్వామికి కుంకుమ బొట్టు పెట్టండి. స్వామికి వేసిన పూలహారాలు చేతితో ముట్టుకోండి. స్నానం పంచామృతి వర్ధమాన పురుషోత్తమ అనాథనాథుల్లా పూలు పెట్టండి. మాట్లాడద్దు. మల్లికార్జుని నిర్మాణత్యాయ ప్రభో మయా కార్యశ్రాద్ధం పుష్పాన్ని పఠితాం. రమాదేవనారాయణ స్వామి పుష్పై పూజయామి. పీఠ పైన ఉన్న దీపాలు కళ్ళకద్దుకొని దండం పెట్టండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. గోధుమ రవ్వ శంకర ప్రసాదము పీఠ మాట్లాడద్దు. ప్రసాదం చుట్టూ పుష్పంతో నీళ్లు నింపండి. ఒకసారి ప్రసాదం చుట్టూ ఒకసారి పుష్పంతో నీళ్లు నింపండి. కళ్ళు మూసుకొని ప్రసాదం చేతితో స్వామికి చూపెట్టండి. నైవేద్యం ఎక్కించి దండం పెట్టండి. ప్రసాదం కళ్ళు మూసుకొని స్వామికి చూపెట్టండి. నైవేద్యం ఎక్కించి జరిగింది. ఇప్పుడు కథా ప్రారంభమవుతుంది. భక్తులకు గమనిక. మంగళం పుండరీక శ్యామంగళం పూరం లింగాజనం సమర్పయామి. ఆత్మకృష్ణ నమస్కారం సమర్పయామి. ఆరతి కింద వ్యక్తి
అక్షింతలు పట్టుకోండి. రెండవ కథ నుండి సంపరోక్షామి సమీన భవత్య కశ్చిత్ శ్రీప్రేరమ్యే ఆశ్రీత్ విప్రోదిర్ధనః. రెండవ అధ్యాయంలో కాశీ పట్టణంలో బ్రాహ్మణుడు నివాసం చేస్తున్నారు. హారతి కింద పెట్టి దండం పెట్టండి. అక్షింతలు పూలు పట్టుకొని మూడవ కడనండి. పునరగ్రే ప్రవక్ష్యామి శుద్ధం సాధుశక్తి లీలావతి అనే వైశ్య దంపతులు. సో ఇంకా పూజ మీకు వినిపించాలని చెప్పేసి నేను పెట్టాను ఫ్రెండ్స్. మనకి ఒక్కొక్క పూజ అప్పటికి ఏంటంటే ఇంకొకటి మనం టెంకాయలు ఇస్తారు కదా, 6 ఇస్తారు. ఒకటి కలశం పైన పెడతాము, ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ కొడతాం కదా. మన అక్కడ కొట్టడానికి ఛాయిస్ అయితే ఉండదు, ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి మన అక్కడ కూర్చోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. మనకు చెప్తారనమాట పూజ పైన కూర్చున్నప్పుడు ఇంకా మగపిల్లలు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని రావాలి అని చెప్పేసి చెప్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళి అన్ని 5 టెంకాయలు కొట్టుకొని రావాలి. మనకు ఒక్కొక్క టైంలో ఆ కొబ్బరికాయలు చెప్పినప్పుడు మనం కొబ్బరికాయలు తీసుకొని మన కథపీట పైన పెట్టాలన్నమాట. అలా ఎందుకంటే మనకు కొద్దిమంది ఎవరైనా వెళ్ళాలనుకున్న తెలియని వాళ్ళ కోసం తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకొక 2 మినిట్లు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడండి. హారతి కింద పెట్టి దండం పెట్టండి. అక్షింతలు పట్టుకోండి. మీ కుడి చేయి నుంచి 3 ప్రదక్షిణాలు తిరగండి. మీ కుడి చేయి మీదుగా 3 ప్రదక్షిణాలు తిరగాలి. మీ కుడి చేయి నుంచి 3 ప్రదక్షిణాలు చేయండి. అదిగా అంజ బాబాని జన్మాంతాన్ని ప్రదక్షిణ దీవనక్షవళి ఓం బాం బాబాత్మ ఓం బాబా ధర్మం రూపయాది వచనచర నిరాశన స్థితమేకన్వా తస్మాత్తం విహారణ రక్షరక్షోజనం ధనరవాసిచరాదవిశ్వదేవతాభ్యనమ ఆత్మప్రశంస్కారం సమర్పయామి. అక్షింతలేయండి, దండం పెట్టండి. ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి. బ్రాహ్మణులు వస్తారు, తీర్థము ప్రసాదము ఇస్తారు, పీట కదిలిస్తారు. అంతవరకు లేవద్దు, కూర్చోండి అందరూ. సో పూజ అయిపోగానే మేము ఇంకా పైన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ లంచ్ చేసేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఏంటంటే ఇక్కడ నుండి మేము సురేంద్రపూర్ వెళ్ళాము. చాలా చాలా బాగుంది. నేను ఆ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను, ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోయింది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.